వెల్కమ్ టు ఆలా మీడియా. నేను లక్ష్మి. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కుమార్తె ఫాతిమా గారు తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజల్లో మమేకమైతూ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. సో ముందు ముందు ఇంకా రాజకీయాలలోకి ఎంటర్ అయ్యి ప్రజలకి ఎంతో సేవ చేయాలి అని కోరుకుంటున్నారు. సో ఈరోజు మనతో పాటు ఫాతిమా గారు ఉన్నారు. అసలు తెలుసుకుందాం, ఏంటి అసలు ఎంతవరకు అవగాహన ఉంది, ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు. గడప గడపకి మన ప్రభుత్వంలో తిరుగుతూ బిజీగా ఉన్నారా? డెఫినెట్లీ పబ్లిక్ లో ఇంటరాక్ట్ అవటం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫాతిమా గారు అంటే ముస్తఫా గారి డాటర్ గానే చాలా మందికి తెలుసు. అండ్ ఇప్పుడు మీరు గడప గడపకి మన ప్రభుత్వంలో యాక్టివ్గా తిరుగుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, సమస్యలన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఫాతిమా అంటే ఏంటి, ఆవిడ స్టడీస్ ఏంటి, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది తెలుసు, మీకు మ్యారేజ్ అయింది. సో అసలు ఏంటి మీ ఫ్యామిలీ లైఫ్ గురించి? నా ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎడ్యుకేషన్ నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. ఈసీ దాంట్లో విజ్ఞాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అవ్వగానే సో డాడ్ ఆల్వేస్ వాంట్ మీ, నాన్న ఎప్పుడు ఏంటంటే బిజినెస్ మైండ్ ఓరియంటెడే ఉంటారు, ఎప్పుడు జాబ్ చేయాలని ఎప్పుడు దీంట్లో ఉండరు. సో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో వీ హ్యావ్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. మామ్ హ్యావ్ స్టార్టెడ్ ద బిజినెస్ ఎండిఎం హెర్బల్స్ అని మేము స్టార్ట్ చేసాము. దేవుడి దయ వల్ల మేము రన్నింగ్ వెరీ గుడ్. అండ్ ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే మా హస్బెండ్ నేను వీఆర్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్. మా హస్బెండ్ పేరు నాహిద్. వెరీ హ్యాపీ, ప్రౌడ్ టు సే ఐఎమ్ వైఫ్ ఆఫ్ నాహిద్. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సచ్ ఏ గుడ్ హస్బెండ్. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్ మీ. ఏ చేయాలనుకున్నా కూడా సాహసంగా ధైర్యంగా చేయి, నేను వెనకాల నేను ఉంటాను ఖచ్చితంగా అని అంటారు. ఏ ఐడియాలజీ అయినా ఏమండి ఇది అనే మాట అంటే ఖచ్చితంగా దాని గురించి ఐడియాలజీ, దాని గురించి థాట్ మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర ఉంటుంది. సో ఐ హ్యావ్ 4 పిల్లర్స్. ఒకటి నాన్న, మా హస్బెండ్, మా అమ్మ, తమ్ముడు. దేర్ ఆల్వేస్ బ్యాక్ బోన్స్ ఆఫ్ మీ. ఒక ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సో ఐ హ్యావ్ ఎ కిడ్. సో హీఈస్ వెరీ స్మాల్ ఏజ్. ఐ థింక్ సో ఐఎమ్ మిస్సింగ్ ద చైల్డ్హుడ్ ఆఫ్ మై సన్. చిన్నప్పటి నుంచి మాది నాన్న బిజినెస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కూడా నాన్న బిజినెస్సే. హీఈస్ ఆల్వేస్ బిజీ ఇన్ ద బిజినెస్. దాని తర్వాత పాలిటిక్స్లో వచ్చారు. వీ యూస్ టు ఎంజాయ్ అవర్ వెకేషన్స్ విత్ మై మామ్ ఇట్ సెల్ఫ్. మా అమ్మతోనే ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ నాన్న చాలా రేర్. నిజంగానే మేము మిస్ అవుతాం ప్రతి దాంట్లో కూడా, నాన్న రాలేదు అని. సో నాన్న మమ్మల్ని ఎలా పెంచారు అంటే ఒక బిజినెస్ ఫ్యామిలీ ఇది అని ఎప్పుడు పెంచలేదు. మమ్మల్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే పెంచారు. మమ్మల్ని ఎప్పుడు కారులో తిరగాలి, లేకపోతే కారు వచ్చేదాకా వెయిట్ చేయాలి అనేది ఏం లేదు. సైకిల్ ఉంటే సైకిల్, స్కూటీ ఉంటే స్కూటీ, లేకపోతే ఆటో ఉంటే ఆటో. ఐ యూస్ టు గో టు మై కాలేజ్. నేను నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను కాలేజ్కి ఆటోలో వెళ్ళేదాన్ని, ఆర్టీసీ బస్సులో వెళ్ళేదాన్ని. అవునా? అది ఎందుకు అని అంటే కాలేజ్ బస్ పర్టికులర్ టైంకి వచ్చేది. సో ఐ యూస్ టు నాట్ గో ఎట్ పర్టికులర్, ఐ మే గో వెరీ ఫాస్ట్ టు ద కాలేజ్, చదువుకోవాలన్నా చేయాలన్నా. లేకపోతే ఏమో మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్ళాలని ఆర్టీసీ బస్సులోనే వెళ్ళేదాన్ని. I used to have passed for 3 months RTC బస్లో. I used to enjoy that life. ఇప్పుడు మేము ఎమ్మెల్యే ఫ్యామిలీ, మాకు ఒక హోదా ఉండాలి, మేము ఒక ఇది అని ఎప్పుడు మేము చూపించలేదు. వీ యూస్ టు బి ఆల్వేస్ నార్మల్. వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ నార్మల్. ఎందుకంటే ఎప్పుడు శాశ్వతం కాదు. మా నాన్న చెప్పేది ఏంటంటే ఉడుదడుగులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి, ఎప్పుడు శాశ్వతంగా డబ్బు ఉండదు, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఇంకో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. మా నాన్న అనేవాళ్ళు, ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ నువ్వు నేను, అమ్మ కాదు, నువ్వు నేను తమ్ముడు మిరపకాయలు కోయడానికి వెళ్దాం అన్నాను. ఎందుకనంటే కోసేటప్పుడు ఆ కష్టం తెలిసిద్ది, అమ్మని మాత్రం వద్దు. అమ్మ ఎందుకంటే షీ ఆల్వేస్ హర్డిల్స్ అన్నీ తీసుకొని మనల్ని బరాయించుకొని తీసుకొని వస్తుంది, తను వండుకొని వస్తుంది. మనం కార్ అదంతా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మాట ఉంది, మన కార్ అదంతా ఇది కాదు, వేరే ఊరికి వెళ్దాం, వెళ్ళి రోజు కూలికి పని చేసి మిరపకాయలు చేసి అమ్మ అన్నం పెడితే తిని మళ్ళీ చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చేద్దాం అనేవాళ్ళు. సో అది ఇంకా ఒకటి మిగిలిపోయింది. డెఫినెట్లీ అంటే ట్రై చేయలేదంటే టైం రాలేదు. బట్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు ట్రై.
ఆ పెయిన్ నిజంగానే తెలిసిద్ది. ఎందుకనంటే ఒక సగటు మానవుడు తన కష్టం ఎంత కష్టం పడుతున్నాడో తెలుసు, మనకి దగ్గర తెలిసేది. చూపించాలి అనుకున్నాను. అది నాన్న హీ వాంటెడ్ టు షో ప్రాక్టికల్లీ, ఓవరల్ గా చెప్పటం చేయటం కాదు, అదొక్కటి మిగిలి ఉంది. నాన్నకి గుర్తుంది, నాకు గుర్తుంది, అది చేయాలని మేము అనుకుంటారు ఆ సందర్భం గురించి. అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. ఇంకా మిగిలింది, అదొక్కటి మిగిలింది అని అనుకుంటాం. సో లైఫ్ అమ్మ నాన్నతోనే ఉంటున్నాను ప్రెసెంట్. మా అత్తగారు వాళ్ళు కూడా చాలా సపోర్టివ్. దే నెవర్ జడ్జ్ మీ దట్ యూ హ్యావ్ టు. ఎప్పుడూ నన్ను అనలేదు నువ్వు ఏంటి పాలిటిక్స్లో వెళ్తున్నావు, నీ లైఫ్ ఏంటి అని ఎప్పుడు అనలేదు. దే ఆర్ హ్యాపీ, నా కోడలు అని దే ఆర్ హ్యాపీ. ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్. లవ్ మ్యారేజ్ అమ్మేది? అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ కదా? అంటే లైక్ వీ వర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. బావ అవుతారు. సో వీ యూస్ టు స్టడీ చైల్డ్హుడ్ లో ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళం. చదువుకున్నారు కలిసి? ఫిఫ్త్ క్లాస్ వరకు. ఎందుకంటే గుంటూరులో ఉండేవాళ్ళు, దాని తర్వాత ఏలూరు షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. సో ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళం. ఇద్దరికి తెలుసు ఎలా ఏంటి అనేది, ఇద్దరం ఎలాంటి వాళ్ళం అని బాగా తెలుసు. సో మా మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో వీ యూస్ టు కాంప్రమైజ్ అవర్ లైఫ్, వీ యూస్ టు బి, అంటే కాంప్రమైజ్ అంటే తను ఎప్పుడు ఏమనేవాళ్ళు అంటే ఆడపిల్ల కూడా ఏదో ఒకటి సాధించాలి అనే దాంట్లో మా నాన్న మొదటి వ్యక్తి అయితే, మా హస్బెండ్ ఇంకో వ్యక్తి. ఏదో ఒకటి సాధించాలి, ఆడపిల్ల కూడా దాంట్లో ఉండాలి అని కోరుకుంటారు ఆయన. బాగా సపోర్ట్ చేస్తారు బాగా. ఓకే. ఏమన్నారు ఫస్ట్ ఇలా నేను పాలిటిక్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని మీరు చెప్పిన తర్వాత? తనకి ఫ్రమ్ ది స్టార్టింగ్ తెలుసు నేను, అంటే మీ నాన్నగారు అందులో ఉన్నారు కాబట్టి. అంటే 1996 లో నాన్న వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారు. ఆ టైంలో మేము కూడా తాడికొండలో కొబ్బరికాయ, క్యారం బోర్డు రెండు పట్టుకొని ప్రచారం చేశాం. రెండు గుర్తులు? నాన్న కూడా ఉన్నారు. ఓకే. నానమ్మ ఇద్దరికి రెండు గుర్తులు. ఓకే. సో రెండు పట్టుకుని అంటే కొంచెంసేపు ఇటు అయితే సింహరాశిలో అని పాట పెట్టి మేము ఊరంతా తిరిగేవాళ్ళం ఆ టైంలో. సో వెన్ వి వర్ మేబీ ఐ థింక్ 3 or 4 years. ఓకే. సో అప్పుడు అలా తిరిగేవాళ్ళం. నాన్న చేశారు. ఇప్పటికీ నాకు ఒక ఫేస్బుక్ లో ఒకళ్ళు పెట్టారు, ఇప్పటికీ ముస్తఫా అంటే తాడికొండలో మంచినీళ్ళు తెచ్చింది ముస్తఫానే, రోడ్లు వేసింది ముస్తఫాని మేము ఎప్పుడు మర్చిపోలేము అంటారు తాడికొండ వాళ్ళు. సో ఐ ఫీల్ హ్యాపీ. ఎవరో ఒక వీడియో షేర్ చేశారు, ముస్తఫా అంటే మంచి మనిషి, ముస్తఫా మాకు ఇన్ని చేశాడు అని వాళ్ళు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ఆఫ్టర్ మెనీ 20 years తర్వాత కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. సో నాన్నగారు అలాగా. నేను నా ఎడ్యుకేషన్ తర్వాత 8th class నుంచి అంటే 7th 8th అంతా హాస్టల్, ఇంకా అక్కడి నుంచి లైఫ్ అంతా హాస్టల్లో చదువుకున్నాను. మొత్తం విశ్వశాంతిలో 2009 లో 10th కంప్లీట్ చేశాను. 2011-12 కూడా నేను NRIలో కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్ గుంటూరులోనే. ఎందుకంటే కొంచెం ఇంట్లో ఏంటంటే నాన్న బిజినెస్, మమ్మీ అంటే ఎడ్యుకేషన్ అంత కరెక్ట్గా లేదు, పాప ఇక్కడ మళ్ళీ వెళ్ళడం రావటం అనేది ఇబ్బంది. ఎడ్యుకేషన్ అయితే మమ్మీ చక్కగా చదువుకునేది, హాస్టల్లో ఉండి నేను హాస్టల్లోనే చదువుకున్నాను. నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లో కంప్లీట్ చేశాను. సో ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మాకంటూ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అమ్మ మొత్తం నేర్పించేవాళ్ళు, అంతా ఎలా ఉండాలి, హౌ యూ షుడ్ బి విత్ ద పబ్లిక్ అని ప్రతి ఒక్కటి నేర్పించేవాళ్ళు. సో యూస్ టు బి వెరీ గుడ్ టు ఎవ్రీవన్. ముస్తఫా కూతురు అన్న, మా ఇంట్లో అందరికి పప్పి కూతురు అంటే నూరి అని ఒక ఇది ఉంది. ముస్తఫా సెకండరీ, పప్పి కూతురు. ఎవరికైనా తల్లిదండ్రులు ఇచ్చే ఇదే ఫాలో అవుతారు. సో వీఆర్ ఇన్ ద ఫుడ్ స్టెప్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. సో దానివల్ల ఐఎమ్ ప్రౌడ్, చాలా ప్రౌడ్ డాటర్ అని. ఒక వైఫ్గా నేను ప్రౌడ్గా ఉన్నాను. ఐఎమ్ డెఫినెట్లీ డాటర్గా. లెట్ us see for the మదర్హుడ్గా నేను ఇది చేయగలుగుతాను లేదా తర్వాత కొడుకుని అడగాలి. ఇంకా అండ్ చదువుకునేటప్పుడు ఏమనుకున్నారు, అంటే ఏమవుదాం అనుకున్నారు? పెద్ద చదువుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ హ్యావ్ నో ఐడియా దట్ ఇంత తొందరగా పాలిటిక్స్లో వస్తానని నేను అనుకోలేదు. దేవుడి దయ వల్ల ఐఎమ్ వెరీ, అంటే ఏదైనా సమస్య నా దాకా వస్తే, నేను నాన్నగారు వచ్చిన 2014-2019 జనరల్ ఎలక్షన్స్కి నేను తిరిగాను, చేశాను. పబ్లిక్లో నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి ఆ టైంలో కూడా నేను వెళ్ళాను.
ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళం అందరం పబ్లిక్లో ఉంటాము, పబ్లిక్ దగ్గరికి వెళ్తాము, చేస్తూ ఉంటాము. అడిగాము 2019లో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాను. ఇంకా అంటే 2014 అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్న టైం అదంతా. 19 అయితే విత్ పబ్లిక్ ఉన్నాను. ఇంకేది సమస్య నా దాకా వచ్చిన మాత్రం ఖచ్చితంగా నాన్న దృష్టి తీసుకెళ్ళడం, అవి కంప్లీట్ చేయించడం అన్నీ చేశాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని 2017 పాదయాత్రలో సార్ని అడిగాను, సార్ నాకు కూడా ఇవ్వండి అవకాశం అంటే. డెఫినెట్లీ అమ్మ అడిగాను. సో హ్యాండ్ రైజ్ చేశాను నేను ఆ టైంలోనే. ఎందుకు అంత చిన్న ఏజ్ లోనే అడగాలి అనిపించింది? యంగ్ జనరేషన్ ని సార్ చాలా ప్రోత్సహించారు, బాగా ఎంకరేజ్ చేశారు. సో లెట్ us అంటే అప్పుడు మీకు ఒక అవగాహన ఉందా? నేను 2009లో అసలు రాజకీయం నాయనమ్మ నాన్న ఉన్నారు, అంతవరకు రాజకీయం కొబ్బరికాయ ఆ క్యారం బోర్డు పట్టుకొని తిరగడం ఒకటే తెలుసు. ఓకే, ఏం తిరుగుతున్నావు ఏంటి అనేది అవగాహన అప్పుడైతే లేదు. 2009లో పురంధేశ్వరి గారు విశ్వశాంతి ఉయ్యూరులో నేను చదువుకున్నా 10th క్లాస్ కంప్లీట్ చేయడం. సో పురంధేశ్వరి గారు వచ్చారు. సో షీ వాజ్ హర్ వాయిస్, అసలు తన బేస్, తను మాట్లాడే విధానం కానీ అదంతా నాకు బాగా నచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ షుడ్ బీ ఇన్ హర్ పొజిషన్ అనే విజన్ మైండ్ లో పెట్టుకున్నాను. అంటే సో మీరు ఐ మీన్ మీకు ఇన్స్పిరేషన్ పురంధేశ్వరి గారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. దట్ ఈస్ ఆల్సో ఐ లైక్ హ్యాపీ టు సే దట్. ఎందుకంటే ఆమెను చూసిన తర్వాత ఆమె హోందాతనం కానీ, లైక్ వెన్ షీ వాజ్ మింగ్లింగ్ విత్ దెమ్, అంటే కిడ్స్ అయినా పబ్లిక్ అని కాదు, అక్కడంతా స్టూడెంట్సే ఉంటారు కాబట్టి మాతో మాట్లాడే విధానం కానీ అదంతా చాలా నచ్చింది నాకు. సో అప్పుడు అనుకున్నాను, ఓకే నేను పురంధేశ్వరి లాగా పొలిటీషియన్ అనేది సెకండరీ, ఆమె లాగా అనేది ఫస్ట్. దాని తర్వాత మాట్లాడిన స్పీచ్ నచ్చింది, బాగా నచ్చింది, వే ఆఫ్ టాకింగ్ అది నచ్చి అసలు బాగా అనిపించింది మీకు. అలా చూస్తే నేను కూడా అలా అవ్వాలి ఫిక్స్ అయ్యాను. 2011లో నాన్నగారు 2004లో కంటెస్ట్ చేద్దామని చాలా ట్రై చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ టైం. తర్వాత 10 years తర్వాత నాన్నకి ఇది వచ్చింది. 2004లో 2014లో అవకాశం వచ్చింది. 2011లో ఇంకా వెన్ ఐ వాజ్ పర్సూయింగ్ మై ఇంజనీరింగ్, ఇంకా అప్పుడు అనుకున్నాను ఓకే ఐ షుడ్ బి ఆల్సో ఇన్ ద పాలిటిక్స్. నాన్న ఏమనుకున్నాను, సరే నేను కాలేకపోయాను నువ్వైనా అవుతావు కానీ అనే మాట అన్నారు. నిన్నైనా నేను చేస్తాను, నాన్న నేను అవ్వలేనేమోలే, ఇంకా నా కోరిక అలాగే ఉండిపోయింది, నీ ద్వారా నేను ఆ కోరికను తీర్చుకుందాము అని అనుకున్నారు నాన్న. 2011లో నాన్న క్యాజువల్గా ఎమ్మెల్యే అని పిలిచేవాళ్ళు. ప్రస్తావన అంతా ఎమ్మెల్యే, ఏంటి ఎమ్మెల్యే బాగున్నా అంటే హాస్టల్లో ఉండటంతో అలా పిలిచేవాళ్ళు. 2011, 12, 13 హాస్టల్లో ఉన్నాను. దాని తర్వాత వచ్చేసాను ఇంకా నేను. 14 అంతా జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి కదా అని ఇంకా హాస్టల్ నుంచి ఇంకా వచ్చేసాను. అలా ప్రస్తావించాము. సో ఓకే ఐ హ్యావ్ టు బీ ఎన్ ఎమ్మెల్యే, ఐ షుడ్ బీ అంటే దానికి ఎమ్మెల్యే అన్న మాటకి, దాని తర్వాత పబ్లిక్ ఓరియంటెడ్, ఐ షుడ్ బి సర్వింగ్ ద పబ్లిక్. నాన్న ఏంటంటే మేము ఎమ్మెల్యే కాకముందు నాన్నగారు చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. మేము ఎవ్రీ ఇయర్ అని కాదు, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేసే మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు తిన్నా తినకపోయినా కూడా నీతో పాటు ఉన్న పక్కనోడికి నువ్వు తిన్న దాంట్లో సగం ఇవ్వాలని నేర్పించారు. నువ్వు కడుపులో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అమ్మ ఆకలి అని అంటే నువ్వు తినద్దు, నీకు రోజు కడుపు నిండుతానే ఉంటుంది, ఆకలి అని వచ్చేవాడికి పెట్టమని అదొకటి చెప్పారు. సో అలా సేవా కార్యక్రమం ఏమున్నా కూడా తోటి ఫ్రెండ్స్తో కానీ అందరితో, ఒకవేళ పేదవాళ్ళు ఎవరు వచ్చినా కూడా కాదు కూడదు అని ఒక చేయి చాపి అమ్మా అని అంటే ఖచ్చితంగా చేసే విధంగా నేర్పించారు. మా ముగ్గురికి అలవాటు ఉంది, ముగ్గురు కాదు మా అమ్మ ఎలాగో అమ్మనన్నా దే ఆర్ మార్వెలస్. వాళ్ళ నుంచే కదా మీరు నేర్చుకోవచ్చు. మేము ముగ్గురం అలాగే, తమ్ముడైనా నేనైనా అక్క అయినా మేము ముగ్గురం అలాగే పబ్లిక్ అని కాదు, ఎవరు వచ్చినా కూడా చేజాచి ఏం అడిగినా కూడా అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఇది లేదు అని అంటే మేము ఉన్నాము అనే భరోసా మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. సో అలాగే నాన్నగారు దేవుడిచ్చిన వరం అనుకోవాలేమో, మంచినీళ్ళు పెట్టాలని థాట్ ఎవరికి రాదు. చలివేంద్రాలు ఒక చోట పెడతారు, లేకపోతే కూల్ వాటర్ ఇవ్వాలి, ఎందుకనంటే ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది.
సో ఆ విజన్తోనే 2012లోను 11 స్టార్ట్ చేశారు నాన్న. అలాగా వాటర్ పాయింట్ స్టార్ట్ చేయటం, ప్రతి వాళ్ళు పబ్లిక్కి చాలా ఇంకా దగ్గర ఇంటరాక్ట్ అవ్వడం చేయటం, అలా చేయటం వల్ల 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు నాన్నగారికి. సో మైనారిటీలో నాన్నగారు గెలిచారు. సో వీఆర్ హ్యాపీ. మేము జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము దాని విషయానికి. కానీ చాలా సార్ నేను అన్నని చాలాసార్లు కలిశాను. అన్నని దాదాపు లోటస్ పాండ్ వెళ్ళి చాలాసార్లు కలిశాను. మొన్న కూడా చేశాను. అసెంబ్లీలో మొత్తం కలిగి తిరిగేశారు. జగన్ గారితో బాగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ లేదు చేసుకోవడం. అన్న ఫాతిమా అనే పేరుతోనే ప్రస్తావిస్తారు అన్న. సో చాలాసార్లు కలిసాము. పెళ్లికి అన్నని ఇన్వైట్ చేస్తే మీ అన్న మ్యారేజ్ వచ్చారు. కి కూడా వచ్చారు కదా? వచ్చారు అన్న వచ్చారు. సో ఇంకా అన్నతో మాకు బాండింగ్ ఇంకా పెరిగింది. ఎందుకనంటే ఒక ఇంటి పెళ్ళికి జగనన్న రావడం అనేది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది నా పెళ్ళికి, ఎందుకంటే నేను జగనన్న ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ని. సో అందుకోసం అందరు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలాగా ఇంకా లైఫ్ అనేది ఇంకా అక్కడ నుంచి ఇంకా 2019 దగ్గర నుంచి ఇంకా పబ్లిక్కి ఇంకా దగ్గర నాయకులు ఏమి ఉన్నా మీటింగ్స్ ఉన్నా చేసినా కూడా, లైక్ మా వార్డులో కానీ ఎక్కడైనా కూడా మీటింగ్స్ ఉన్నా కూడా, కార్పొరేట్ ఎలక్షన్స్ అలాగే నాన్నగారు ఎవరు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ ఇచ్చారు, గెలుచుకొని వచ్చాము. అంత మొత్తం పబ్లిక్ అంటేనే మేము అన్నట్టుగా మేము ఆ విధంగా గుంటూరు ఈస్ట్లో మాత్రం ఉంది. సో ఏంటి అంటే ఇప్పుడు తమ్ముడు ఉన్నారు, మీరు మొత్తం ముగ్గురు, అక్క, మీరు, తమ్ముడు. సో తమ్ముడు ఉన్నారు కదా, అంటే మ్యాక్స్ మనం చూస్తూ ఉంటాం రాజకీయాల్లోకి వారసుడిగా అంటే కొడుకుని ఎంట్రీ చేస్తారు, తర్వాత వస్తే కూతురు వస్తారు, అంతే చూస్తుంటాం మనం. కానీ ఏంటి ఇక్కడ రివర్స్ లో కూతురు ఎంటర్ అయ్యి నాన్నగారి రాజకీయ వారసత్వాన్ని తీసుకోబోతున్నారు, ఏంటి ఇక్కడ స్టోరీ? ఏం లేదండి. నాన్నగారు ఏంటంటే అమ్మాయిని నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఒకటి, తమ్ముడికి ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ తమ్ముడు చూసుకుంటాడు, హ్యాండిల్ అండ్ చేసుకుంటాడు. నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని ఎమ్మెల్యే అని పిలిచేవారు. అంటే ఏంటంటే ఆయన తర్వాత ఏదో రాజకీయ మెళకువలు మీలో గమనించారేమో. అంటే అదే సేవా కార్యక్రమం ముగ్గురికి ఉన్నాయి, మరి ఎక్కువ శాతంగా నా దగ్గర ఉన్నాయి. ఎక్కువగా క్లోజ్ టు హార్ట్, అమ్మ నాన్నకి క్లోజ్ టు హార్ట్ నేను ఎక్కువ. అలా అని కాదు, బట్ తమ్ముడు వాళ్ళు ఉన్నా కూడా ఎక్కువగా ఎడ్యుకేషన్ పరంగా నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ మా ఇంట్లో నేనే ఆడపిల్లని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయటం. సో ఓకే, ఆడపిల్లని ప్రోత్సహించాలని నాన్న ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు, ప్రోత్సహించాలి, చేయాలి, ఆడపిల్ల చదువుకోవాలి, ఆడపిల్ల ఉండాలి ప్రతి దాంట్లో కూడా అని అంటారు. అందుకోసం తమ్ముడు ఏంటంటే బిజినెస్ చూసుకోవాలి, తమ్ముడు బిజినెస్ హ్యాండిల్ చేయగలడు, అమ్మాయి పాలిటిక్స్ హ్యాండిల్ చేయగలదు. పాలిటిక్స్ అమ్మాయికి అంటే అంత పబ్లిక్ని నాలాగా దగ్గర తీసుకోగలదే అని ఇది నాన్న అనుకున్నాను. సో ఫ్యూచర్ లో కూడా తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదా? మేబీ గాడ్ నోస్ దాట్. ఓకే. అండ్ టాక్ ఉంటుంది అంటే తమ్ముడు మీద కొన్ని రూమర్స్ వచ్చాయి, సో దానివల్లే అబ్బాయిని పక్కన పెట్టి అమ్మాయిని పాలిటిక్స్ లో తీసుకొచ్చారు అని ఒక టాక్ ఉంది. అలా ఏం లేదండి, ఏమైనా ఉంటే ప్రూవ్ చేయమనండి, వీఆర్ రెడీ. ఎందుకనంటే తమ్ముడు హీఈస్ ఆల్వేస్, తను కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు, హీఈస్ ఆల్వేస్ ఇన్ ద బిజినెస్లోనే ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాడు. నాన్నగారు అంటే తను ఎక్కువగా బిజినెస్లోనే రన్అప్ చేస్తూ ఉన్నారు నాన్న. సో అందుకోసం ఎక్కువగా రూమర్స్ అనేవి మీకు తెలిసిందే, రాజకీయంలో ఒకవేళ స్ట్రైట్గా కొట్టలేకపోతే ఏదో వెనక్కి నుంచి కొట్టాలి, చేయాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఈ రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. సో పర్సనల్ లైఫ్ని అందరు టచ్ చేస్తారు. పర్సనల్ లైఫ్లో ఏదో ఒకటి అలా రాయేస్తే ఏదో బయటపడిద్దిగా తెలిసిద్ది కదా అంటారు, అంతేగాని దానికి మించి ఇంకేం లేదు. మా తమ్ముడు ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ అంటే హీఈస్ ఆల్వేస్ మామ్ కిడ్ అండ్ డాడ్ కిడ్. ఓకే, హీఈస్ ఆల్వేస్ ఏ మామ్ కిడ్ అండ్ డాడ్ కిడ్. హీఈస్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్గా ఉంటాడు. హీ నోస్ ఎవ్రీథింగ్, హౌ ఎవ్రీ వన్ షుడ్ బి అని చాలా తాతయ్య లక్షణాలన్నీ వచ్చినాయి మా తమ్ముడికి. సో ఇప్పుడు మీ మాటల్లోనే విన్నాం, మనం రాజకీయాలంటే ఒక కుళ్ళు కుతంత్రం అనాలి, అనిపించుకోవాలి, చాలా చాలా ఫేస్ చేయాలి. సో వాటన్నిటికీ మీరు రెడీగా ఉండే దిగుతున్నారా పాలిటిక్స్ లోకి? డెఫినెట్లీ అన్నిటికీ రెడీగానే ఉన్నానండి. ఎందుకంటే ఇంకోటి, నాన్నగారు హీజ్ పబ్లిక్లో తన వర్క్ తను చేసుకుంటా పోతారు, ఎక్కడ కాంట్రవర్సీస్ కానీ ఎక్కడ ఇది కానీ. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్, హీల్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్. అలాగే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. నా ప్రజల వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను ముందు ఉండే, నాన్న అలాగే ముందు ఉంటారు. ఎక్కడ ఏది సమస్య వచ్చినా ప్రజల వెంటే ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ఆయన కంపల్సరీ కృషి చేస్తారు. అలాగే నేను కూడా చేస్తాను. దాంట్లో
టు బీ లాస్ట్ ఎవరైనా మనం చేయాల్సింది ఏ పార్టీ అయినా కూడా ప్రజలకి చేయాలి, ప్రజలు న్యాయం జరగాలి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందించాలి, వాళ్ళకి కావాల్సినవి మనం హక్కులు కానీ ఏదైనా కూడా మనం ఇచ్చేయాలి. సో అది చేయడానికి నాన్నగారు ఎప్పుడు ముందుంటారు, దానిలాగే నేను ముందుంటాను. సో కాంట్రవర్సీకి మేము ఎప్పుడు దూరంగానే ఉంటాము. డెఫినెట్లీ మనం దూరంగా ఉన్నా కూడా మనని లాగుతారు కదా. లాగినా కూడా దాన్ని పట్టించుకోకపోతే దట్ వోంట్ బి ఏ కాంట్రవర్సీ. మనం పట్టించుకున్నాం అంటే అది కాంట్రవర్సీ అవుతుంది. సో ఏమైనా కూడా ఒకవేళ తప్పు చేస్తే డెఫినెట్లీ మీరు తప్పు చేశారని నిరూపించండి. మేము తప్పు చేయకుండా మీరు తప్పు చేశారు అని అంటే ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఇంక మా నాన్న మాట ఒక్కటే, ఆయన చెప్పేది కరెక్టే. ఏదైనా ఎవరైనా ఆయన మీద దూషణలు చేయాలన్నా లేకపోతే ఎవరైనా వ్యక్తిగతంగా ఆయన ఏమేం చేయాలన్నా దేవుడు చూసుకుంటాడని ఒక మాట అంటారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఇప్పుడే కాదు అది. నేను చిన్నప్పటి నుంచి ఎవరైనా మోసం చేసినా లేకపోతే ఎవరైనా ఇచ్చేసినా కూడా దేవుడు చూసుకుంటాడమ్మా, ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదన్న మాట అంటారు. సో అది 100% కరెక్ట్. నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ ఎలా చేశారు అంటే, ఎలా ఆయన అంత మంచి వెంచర్ అంటే, ఆయన కంపెనీలు ఉన్నాయి, మా టొబాకో బిజినెస్, మా అయితే కంపెనీస్ అందరూ ముసలోళ్ళే. ఎవ్వరు ఉన్నోళ్ళు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ లేకపోతే అందరు ముసలోళ్ళు ఉంటారు. సార్ ముసలోళ్ళు ఏం చేస్తారు సార్ వర్క్ అని తొందర లేదు, వాళ్ళ ఇంట్లోనే అన్నం పెట్టరు, మనం కూడా పెట్టకపోతే అలా, వాళ్ళు చేసినా చెయ్యకపోయినా మనం డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎంతవరకు చేస్తే అంతవరకే అని అంటారు. అందుకోసం ముస్తఫా అంటే వాళ్ళు వదులుకోరు. అలాగే ఇంకోటి ఏంటంటే నాన్న ఏదైనా కూడా హీఈస్ ఆల్వేజ్, ఇప్పుడు మా పబ్లిక్ అని కాదు, వాళ్ళు మా ఇంత మంచి వ్యక్తి అనే మాట అనిపించుకోవడం చాలా రేరు. ఇంకో వాళ్ళ నోటి నుంచి ఈయన మంచి వ్యక్తి అని చెప్పడం చాలా రేరు. మీరు వచ్చి ₹1 నా దగ్గర కొనుక్కొని వెళ్ళారు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి ₹2 ఇస్తాను నువ్వు ఇచ్చేయనంటే, లేదయ్యా నేను ₹1 నేను నమ్ముకొని చెప్పుకున్నానయ్యా, నేను ₹2 ఇవ్వను, నాకు ₹1 లాభం వచ్చినా నాకు అనవసరం, మాట ఇచ్చానంటే తప్పను. అది ఆయన నైజం. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను అది. ఒక్కసారి ఒకరికి కమిట్ చేశానంటే ఆ కమిట్మెంట్ అంతే. అలాగే కార్పొరేట్లకు కూడా నేను కమిట్మెంట్ ఇచ్చానంటే ఆ కమిట్మెంట్లోనే ఉన్నారు. ఎవరికి వేరే వాళ్ళకి ఇచ్చిన దోకా లేదు. సో నాన్న అవన్నీ నేను రెడీగానే ఉన్నానండి, అన్నిటికీ రెడీగానే ఉండి సిద్ధంగానే ఉండి పాలిటిక్స్లో దిగాను. సో అంటే మీరు ఓకే, నాన్నగారు ఇక్కడ సపోర్ట్ ఉంది, మీ అత్తగారు వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? అంటే రేపు ఏదైనా ఇప్పుడు మనం చూస్తున్నాం పాలిటిక్స్లో మనల్ని కాదు మన ఫ్యామిలీని టచ్ చేస్తున్నారు, ఇంట్లో ఉన్న కిడ్స్తో సహా అందరినీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ని. సో ఇలాంటివి మనం ముందు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంట్లో ఎప్పుడైనా ఇలా టాపిక్ రావడం కానీ, దానికి మీ అత్తగారు వాళ్ళు? లేదండి, అలాంటి టాపిక్ అయితే ప్రెసెంట్ అయితే లేదు, గుంటూరులో లేదు. సో గుంటూరులో లేదు కాబట్టి ఓకే, వీఆర్ ఓకే. ఇప్పుడు దాకైతే ఆ ప్రస్తావన ఇప్పుడు రాలేదు. అండ్ ఇదంతా బాగానే ఉంది. అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అని పిలిచేవారు, ఇది ఇంట్లో బాగుంది. కానీ ఏంటి మొన్న ఎమ్మెల్యే కాక ముందే అంటే ఐ మీన్ ఏదో ఫ్లెక్సీలు కూడా వేయించుకున్నారంట ఎమ్మెల్యే అని చెప్పేసి. అది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ అండి. సో దాంట్లో ఏమైందంటే బై మిస్టేక్ వాళ్ళ బ్యానర్ ఏంటంటే బై మిస్టేక్ మీరు చూడొచ్చు. ఒకవేళ నేను వేయించుకోవాలనుకుని ఉంటే శాసనసభ్యురాలు అని వేయించుకునేదాన్ని. సో మద్దాలిగిరి గారిది వేయించిన తర్వాత నాది వేయించారు. సో ఇన్డెప్త్గా నేను కనుక్కున్నాను. ఎందుకంటే వెన్ వీఆర్ గోయింగ్ ఆన్సరింగ్ సంథింగ్, మీ మీద రూమర్ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది అనే దాన్ని నేను విత్ ఫ్లెక్సీ ప్రింటర్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. చాలా మంది అయితే ఏంటి అప్పుడే ఎమ్మెల్యే అని చెప్పి బోర్డు వేయించుకున్నారు. లేదండి, అది ఒక ప్రైవేట్ ప్రోగ్రాము. దాంట్లో ఏంటంటే మద్దాలిగిరి అన్నది వేయించిన తర్వాత అది కూడా ఒకవేళ వేయించుకొని ఉంటే గుంటూరు ఈస్టర్న్ వేయించుకునేదాన్ని, వెస్టర్న్ ఎందుకు వేయించుకునేదాన్ని. లెట్ us think some లాజిక్. అక్కడ వెస్టర్న్ ఉంది, గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు అని ఉంది. మాట్లాడారు అన్నతో మాట్లాడాను, అన్నతో చెప్పాను, అన్న లేదు నా దిస్ ఇస్ లాట్ లైక్ అన్న నన్ను అడిగినప్పుడు అంటే అన్న ఏంటమ్మా ఏంటి బాగా హల్చల్ అవుతుందంటే, నాకు ఐ హ్యావ్ నాట్ సీన్ ద వీడియో, ABN వాళ్ళు పెట్టారు, అది నేను చూడలేదు. అది చూసిన తర్వాత క్లిక్ అయింది, ఓకే అన్న దాని గురించి మాట్లాడుతున్నారా. అన్నకు ఫోన్ చేసి చెప్పి అన్న లేదన్నానంటే నో అమ్మా తెలుసమ్మా, ఇట్స్ నాట్ లైక్ దట్, యూ నో నీడ్ ఆఫ్ గివింగ్ మీ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. సో వెరీ కైండ్ ఆఫ్ అన్న వాళ్ళు చాలా సపోర్టివ్ ఉంటారు. మద్దాలిగిరి అన్న కానీ ఒక అన్న వాళ్ళు ఒక సోదరిలాగా ఎప్పుడు ట్రీట్ చేస్తారు. సో దెర్ ఈస్ నథింగ్ కాంట్రవర్సీ. ఇప్పుడు ఖచ్చితంగా కాంట్రవర్సీ చేయాలనంటే ఇంకా హైప్ చేయాల్సింది, బట్ నథింగ్. అక్కడ బై మిస్టేక్ పడింది, దాన్ని ఎవరు ఏం చేయలేరు, అది దేవుడు రాసింది అనుకుంటాం ఇంకా అంతే.
ఓకే. అండ్ ఇంకా గుంటూరులో మైనారిటీస్ ప్రాబల్యం ఎక్కువ కదా! సో, మీరు ఎలా ఎళ్తున్నారు వాళ్ళలోకి? అండ్ మీ వాయిస్ ఎలా వినిపిస్తున్నారు? అంటే ఐ మీన్ పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళతో? మేము రోజు గడప గడపకు వెళ్తున్నాము. ఏదైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అప్పుడు ఇంటరాక్షన్ అవుతుంది. ఎక్కువ శాతంగా మాకు 48% వరకు మైనారిటీస్ ఉన్నారిక్కడ. సో, ప్రతి ఒక్క చోట దే ఆర్ హ్యాపీ. అసలు ప్రభుత్వం వల్ల దే ఆర్ హ్యాపీ. సో, దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. అది కూడా నాన్న మంచితనం వల్ల ముస్తఫా కూతురు అనంటే అవునా! ముస్తఫా ముస్తఫా అన్నలాగే ఉంది ఈ అమ్మాయి అనే టాక్ పబ్లిక్‌లో వచ్చింది. వెరీ షార్ట్ టైమ్‌లో వచ్చింది. సో, ఆ మాట అనిపించుకోవడం కూడా చాలా గ్రేట్. ముస్తఫా అన్న కూతురు అది అనిపించుకోవటం. ప్లస్ ఇంకోటేంటంటే వచ్చిన ప్రతి గుంటూరుకి ఇద్దరయ్యారిప్పుడు. ఒకళ్ళు కాదు ఇద్దరయ్యారు. ఆడవాళ్ళ సమస్య ఉంటే ముస్తఫా మా నూరమ్మ ఉంది మాకు, ఫాతిమా ఉంది. ముస్తఫా అన్న అయితే మగవాళ్ళకున్నారు. మేము గుంటూరుకి ఇద్దరం. ఈ 2 పిల్లర్స్ గుంటూరు ఈస్ట్‌కి. గుంటూరు ప్రజలందరికీ ఏమున్నా కూడా ఇద్దరం ఉంటాము. పార్టీ ఆఫీస్‌లో ఎప్పుడు ఉంటూనే ఉంటాం మేము. నాన్నైనా నేనైనా ఈవినింగ్ 6:30 నుంచి 8:30 వరకు పార్టీ ఆఫీస్‌లో పబ్లిక్ టైం కేటాయిస్తాము. ఎవరొచ్చినా, ఏ సమస్యొచ్చినా అప్పుడు తీరుస్తా ఉంటాం, చేస్తూ ఉంటాం. మార్నింగ్ టైమ్స్ అంతా పబ్లిక్‌లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి పబ్లిక్ టైం ఉంటది. సో, నిరంతరం పబ్లిక్‌లో ఉంటూనే ఉంటాము. ఎక్కడ దెర్ ఈస్ నో టైమ్ ఫర్ అస్ ఇట్‌సెల్ఫ్. విత్ ద పబ్లిక్ అనేది ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనే దానికి నాన్నైతే బెస్ట్ ఎగ్జాంపుల్. మేబీ ఇన్‌షాల్లా ఐ విల్ బి ఆల్సో ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో, ఏంటి నాన్నగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? రాజకీయాల్లో మెళకువలు? నాన్నగారి దగ్గర నుంచి ఏదైనా కూడా ఒక పని నువ్వు చేస్తామని కమిట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మాట వెనక్కి తీసుకోకూడదు. ఆయన నిరంతరం, నిరంతరం కృషి చేసేది ఎక్కువగా నాకు ప్రతిరోజు బోధన మా నాన్న ఇచ్చేది కారులో ఉన్నప్పుడు. చెట్లు ఒకటి, డ్రైనేజ్ క్లీన్ ఒకటి, రోడ్స్ అవన్నీ వేస్ట్ క్లీన్ అంతా ఖచ్చితంగా తీసేయాలని. కొంచెం డస్ట్ కూడా ఉండకూడదు. అన్‌వాంటెడ్ డస్ట్ అనేది రోడ్ మీద ఉండకూడదు. కాలువలని ఎప్పటికప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి. నిలువ ఉండకూడదు. చేయకూడదు. చెట్లు ఎక్కువ నాటాలి. ఆక్సిజన్ కోసం గానీ, ఇప్పుడు మీరు గుంటూరులో చూడొచ్చు ఎక్కడైనా గూడా. మేము మామిడికాయ చెట్లు 2013లో పంచిపెట్టాం. ఇప్పుడు దానికి మామిడికాయలొస్తున్నాయి. అన్‌సీజన్. నాట్ సీజన్ బేస్డ్ కాదు. అన్‌సీజన్‌లో గూడా మామిడికాయలు వస్తున్నాయి. మాకు హ్యాపీగా ఉంది ఆ మామిడికాయలు చూస్తుంటే. అన్న మీరిచ్చిన చెట్టే అని అంటున్నారు. సో, ఒక ఇంటికి మామిడికాయలు కొనాలంటే చాలా వాళ్ళు పెంచుకున్నందుకు అది హ్యాపీ. సో, దానికి కావాల్సిన వర్మీ కంపోస్ట్ గానీ, ఏదైనా మేము ఇవ్వడము, చేయటము. చెట్లు మాత్రం ఎక్కువగా నువ్వు దృష్టి పెట్టాల్సింది నాకు నాన్న చెప్పిందేంటంటే, ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది. కాలువలు ముస్తఫా అని అంటారు. కాదు కాలువలు ముస్తఫా ఎందుకని అంటారంటే, మీకెక్కడ ఇబ్బంది కలగకూడదు. కొంతమంది అంటారు, ఏంటి ముస్తఫా ఎప్పుడు కాలువల దగ్గరే ఉంటాడని. లేదు. అది ఎందుకు కాలువల దగ్గర ఉంటారంటే నేర్పిస్తారు, చెప్తారు. కొంతమంది ఏంటంటే పైన తీసి పెట్టేస్తుంటారు. లేదు ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేస్తేనే మళ్ళీ ఇబ్బంది కలగదు అనే ప్రతి ఒక్క ఇది ఆయన ఇచ్చేస్తూ ఉంటారు. సో, పబ్లిక్‌ని నచ్చేది దగ్గరగా ఉండే మనిషి నచ్చుతారు. అంతే కదా! సో వాళ్ళలో మమేకమై వాళ్ళతో కలిసి తిరుగుతూ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటూ, ఇప్పుడు వాళ్ళ సమస్య ఇప్పుడు చెప్పంగానే తీర్చే విధంగా లైట్స్ లేవంటే లైట్స్ ఏయించటం, లేకపోతే అవి చిన్న చిన్నవే వాళ్ళకి పెద్దవి అవి. మనం చిన్నవి చేద్దాంలే అన్నట్టు వదిలేసేది కాకుండా చిన్న చిన్న విషయాలే లైట్స్ లేవు, లేకపోతే ఏమో బ్లాక్ అయింది. బ్లాక్ క్లియర్ చేయించు. బ్లాక్ క్లియర్ చేయొచ్చు. లైట్ ఏయించొచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ముస్తఫా ఇప్పుడు ఇంట్లో లైట్ లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం. ఇంటి మనిషి వచ్చిన దాకా వెయిట్ చేయాలి. సో, అలాగే గుంటూరు నగర ప్రజలందరూ మా ఫ్యామిలీ అనే అనుకుంటాం మేము. మేము కూడా వాళ్ళ ఇంట్లో ఒక మెంబరే అనుకుంటాం. పిలిచిన ప్రతి ఒక్క ఫంక్షన్‌కి ఎళ్ళడం. చిన్న ఫంక్షనా, పెద్ద ఫంక్షనా, ఒకవేళ ఇంటిలో రోజు కూలి వాళ్ళు చేసుకున్నవాడు ఏదో పిలిచాడు ముచ్చటగా ముస్తఫా గారు మా ఇంటికి రావాలి అని పిలిస్తే ఖచ్చితంగా ఎళ్తారు. ఎళ్ళకుండా మాత్రం ఎప్పుడు ఎవరింటికి లేదు. ఎవరొచ్చినా అన్న నా కూతురు పెళ్ళన్నా నువ్వు సహాయం చేయమ్మా అన్న అనంటే బియ్యం ఇస్తాం మా తరపు నుంచి. మేము ఇవన్నీ ఎప్పుడు నాన్న పబ్లిసిటీ గురించి ఆలోచించలేదు. చాలా పనులు చేశాం. బట్ హీ నెవర్ గోన్ ఫర్ ద పబ్లిసిటీ. ఎప్పుడేంటంటే ఒక చేతికి ఇచ్చినప్పుడు వేరే చేతికి తెలియకూడదు అంటారు. సో, ఆ గోప్యం మాత్రం నాన్న ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు. కానీ మా గుంటూరు ప్రజలందరికీ తెలుసు ముస్తఫా ఎలాంటి మనిషి.
ముస్తఫా ఏంటి అనేది అందరికి తెలుసు. మేము గోధుమలు పంచి పెడతాం ఎవ్రీ ఇయర్, ఎవ్రీ రంజాన్కి మేము గోధుమలు పంచి పెడతాం. దాంట్లో మా ఆనందం, డబ్బులు అనే సెకండరీ తీసేస్తే పంచి పెడుతున్నాం అనే ఆనందం ఎక్కువ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పబ్లిక్ వచ్చి తీసుకెళ్ళడం అనేది చాలా ఎవ్రీ ఇయర్ దాదాపుగా నాకు తెలిసినంత వరకు అయితే ఒక 7 years నుంచి ఇది కొనసాగుతుంది. సో ఒక క్రిస్మస్కి ఏమో పాస్టర్స్కి బట్టలు ఇవ్వడం, మళ్ళీ అలాగే ఏమో సంక్రాంతికి ఏమో పూజారులకి బట్టలు ఇవ్వడం, అవన్నీ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకి ఎప్పుడైనా చాక్లెట్స్ ఇవ్వడం, అవన్నీ చిన్న చిన్న విషయాలు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. పక్క నుంచి వెళ్ళే వాళ్ళు కూడా, పిల్లోడు కూడా ముస్తఫా అంటారు. సో దే డోంట్ కాల్ హిమ్ ముస్తఫా అన్న ఆర్ సార్ అని అనరు, ముస్తఫా బాగున్నావా అంటారు. సో దట్ ఫీల్ హిమ్ హ్యాపీ. ఆ బాబు కూడా నన్ను ముస్తఫా అంటున్నాడు చూడు ముస్తఫా. సో ఐడెంటిఫికేషన్ వెరీ లెస్ పీపుల్ తెలుస్తారు. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో తిరుగుతున్నాడా లేదా అని చాలా ముందు తెలియసేదిగా. కానీ ఇక్కడ నాన్న నిరంతరం ఏ రోడ్డు మీద వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో చలాకీగా మాట్లాడతారు. ఏదైనా వాళ్ళనేమో కొంచెం ఎక్కిరిస్తే గుర్తుండిపోతారు, డెఫినెట్లీ గుర్తుండిపోతారు. మనిషి అనేవాడు మీతో నేను 10 నిమిషాలు మాట్లాడితే ముస్తఫా నాతో మాట్లాడారు అంత స్థాయి అయినా కానీ ఆయన ఇన్బిల్ట్ ఆయన ఆ తత్వం అయింది, ఇన్బిల్ట్. నో వన్ హ్యావ్ టీచ్ హిమ్, నో వన్ హ్యావ్ గివెన్ హిమ్ అడ్వైజ్, నువ్వు ఇలా చేయని ఎవరు అడ్వైజ్ ఇవ్వలేదు, అది ఆయన ఇన్బిల్ట్ వచ్చేసింది. సో ఆల్వేస్ పబ్లిక్తో మాత్రం చాలా మమేకం అయిపోతారు నాన్న. సో దాంట్లో నాకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. దట్ మా గుంటూరు ప్రజలందరికీ తెలియాలి డెఫినెట్లీ అది. ఎందుకంటే నాన్న గడప గడపకి వెళ్ళినప్పుడు మాత్రం 10% అయితే వ్యతిరేకత ఉంటుంది, ఉండకుండా ఎక్కడ ఉండదు. మేము వెళ్ళినప్పుడు ఏమైనా రాకపోయినా కూడా అక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం చాలా మంచిగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ అనేది కాదు, కానీ ఎలక్షన్ వస్తుంది రాదు అనేది సెకండరీ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కి చిన్న విషయాలు ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం ఉందా, మీరు వెళ్ళండి, ఎమ్మెల్యేస్ వెళ్ళండి, మీరు గెలిచారు, మీకు ఓట్లు వేశారు. నాన్న అనేది ఒకే మాట, మీరు ఓట్లు వేశారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, మిమ్మల్ని నేను మర్చిపోకూడదని అంటారు. ప్రతి ఒక్కరితో అదే మాట అంటారు. మిమ్మల్ని నేను మర్చిపోయానంటే నేను ఎమ్మెల్యే అనడానికి కూడా వేస్టే అంటారు. సో అందుకోసం ఎప్పుడూ వాళ్ళతో ఉండి, ఏమైనా గడప గడపలో కూడా ఖచ్చితంగా ఎవరైనా సహాయం చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడికక్కడ పథకాల ద్వారా కానీ, లేకపోతే ఏదైనా అందరు ఏఈస్ ఉంటారు, ఎలక్ట్రికల్ ఏఈస్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, ఏమైనా టౌన్ ప్లానర్స్ ఉంటారు, ఏమైనా ఇదిగోండి ఈ సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక సచివాలయంకి 20 లక్షలు కేటాయించారు. సో ఆ 20 లక్షల వల్ల ఏం గ్రాంట్ చేయాలి, ఏంటి, ఏది వేస్తే మంచి, కాలువలు వేస్తే మంచిదా, సైడ్ డ్రైన్స్ లేకపోతే రోడ్స్ వేస్తే మంచిదా, సీసీ రోడ్సా, లేకపోతే ఏంటి, ప్రతి ఒక్కటి ఆ ఫెసిలిటేటెడ్ బట్టి, లేకపోతే అక్కడ వాంటెడ్ బట్టి ఇంకా అక్కడికి శాంక్షన్ చేస్తున్నాను. ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఏ వర్క్స్ అనేవి ప్రతి ఒక్క చోట జరుగుతున్నాయి. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు అనేది ఏమీ లేదు. ఇంకా ఆర్ఎంబి రోడ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసే విధంగా మాట్లాడుతున్నాము. దాదాపుగా కొన్ని 1000 లోపల ఆర్ఎంబి రోడ్స్ మన స్టేట్ మొత్తంలో ఉన్నాయి. దాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేస్తారు. మనకు వచ్చి ఆర్ఎంబి రోడ్స్ వచ్చేసి పొన్నూరు రోడ్ ఒకటి ఉంది, నంది వెలుగు రోడ్ ఒకటి ఉంది. ఇవి కంప్లీట్ చేయాలి, ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కటి ప్రజలకి ఒక నాయకుడు అందుబాటులో ఉంటున్నాడు. అలాగే పాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలన ఏ రాజకీయ నాయకుడు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత విధంగా చేస్తున్నారు. ఎందుకనంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టింది ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎంపవర్మెంట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నంటే నెక్స్ట్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 10 మంది చాలా ప్రాణం చదువు మనం అక్కడే చూడొచ్చు. అమ్మఒడి ఇస్తున్నాడు, వేస్ట్గా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పిల్లలకి మీరు స్కూల్ పంపిస్తే మీకే ఉపయోగం, ఫ్యామిలీకి ఉపయోగం, దాని తర్వాత సొసైటీకి ఉపయోగం, దాని తర్వాత స్టేట్కి ఉపయోగం. సో అలాగా లైక్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంపవర్మెంట్ పెరుగుతుంది, సెల్ఫ్ అనేది మొత్తం పెరుగుతుంది. సో అక్కడి నుంచి ప్రతి దశలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉంటున్నారు. సో ఎడ్యుకేషన్ నాడు నేడు చూసుకోవచ్చు. అలాగే దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం, అసలు దట్ ఈజ్ ఏ వెరీ 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 మార్విలస్ ఐడియా. అది ఏ రాష్ట్రం కాదు కానీ నాకు తెలియదు కానీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న దాంట్లో ద బెస్ట్.
ఎందుకంటే ఎడ్యుకేషన్ నేనున్నాను. నేను ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్ నేను ఇంగ్లీష్‌లోనే చదువుకున్నాను. సో, ఐ యూజ్డ్ టు బి నాకు ప్రాబ్లమ్ లేదు. నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడడం. కానీ నా తోటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అందరూ అలా కొంతమంది చదువుకోలేదు. అంత ఖర్చు పెట్టలేరు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చారు. తెలుగులోనే మాట్లాడేవాళ్ళు. కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు. నేను చూసాను నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే వాళ్ళకి ఇబ్బందే. ఇంజినీరింగ్‌లో ఆ టైంలో 10th వరకు ఇంటర్ వరకు ఓకే. ఇంటర్‌లో కూడా తెలుగులో రాయొచ్చు. ఇంజినీరింగ్‌లో అలా కుదరదు. ఇంజినీరింగ్‌లో యూ షుడ్ బి ఎందుకంటే ఇంజినీరింగ్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ వేర్ ఇంజినీరింగ్ గాని, డాక్టరేట్ గాని అందరూ సమాంతరమే. అందుకోసం అక్కడ ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటర్‌వ్యూస్‌లో ఇబ్బంది పడేవాళ్ళు. సో, అది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద ఎల్‌కేజీ నుంచి టు బీ ఫ్రాంక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ జగన్ అన్న బికాజ్ నిన్న ఒక 2 డేస్ బ్యాక్, 3 డేస్ బ్యాక్ నేను ఒక ఆర్ఫనేజ్ కాదు ఒక ఏరియాకెళ్ళాను. 50 వార్డ్‌లో యానాది కాలనీ దగ్గరికెళ్ళాను. అక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటారు. సో, అక్కడ చిన్న పిల్లలు ఎల్‌కేజీ, నాట్ ఎల్‌కేజీ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ యువర్ నేమ్? అంటే దీపిక. మై నేమ్ ఈస్ దీపిక. సో, ఆ చిన్న వర్డ్ రావడం కూడా చాలా కష్టం. అంతే కదా. అండర్‌స్టాండ్ చేసుకోవడం. పిల్లలు ఐయామ్ హ్యాపీ, ద ఫుడ్ ఈజ్ నైస్ అని మనం మాట్లాడుతుంటే వాళ్ళు 10th పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ. ఎస్సీ అంటేనే అక్కడ డెవలప్‌మెంట్ కనిపిస్తుంది మనకి. సో, నాకు చాలా అప్పుడు జగనన్నకి హ్యాట్స్ ఆఫ్. అక్కడే నేనైతే చూడొచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా. సో, అక్కడ ఎడ్యుకేషన్, ఫుడ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకొని పిల్లలకి ఏవేవి న్యూట్రిషన్ ఫుడ్స్ ఇస్తే మంచిదనేది. నేను అంగన్వాడీ సెంటర్స్ గానీ, లేకపోతే స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు గానీ ఫుడ్ దేవుడి దయ వల్ల బానే ఉంటుంది. సో, ఫుడ్ ఇన్స్‌పెక్షన్స్ అయన్నీ బాగా జరుగుతున్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కటి నేరుగా పరిపాలన జరుగుతుంది. ట్రాన్స్‌పరెన్సీ, దేర్ ఈస్ నో అదర్ సెకండ్ పర్సన్ బిట్వీన్ పారదర్శకత. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పబ్లిక్. మేము ఉన్నాము. మేము ఎలాగా వాళ్ళకి ఏంటి అనేది మీడియేటర్స్ లాగా. బట్ ఎన్ని పథకాలు రావాలన్నా, చేయాలన్నా కూడా ఎవ్వరు నీకు అర్హుడా? నీకు ఖచ్చితంగా వస్తది. దెర్ ఈస్ నో లైక్ దట్. ముందు టీడీపీ గవర్నమెంట్‌లో జన్మభూమి ఉండేది. జన్మభూమి ఎవరు శాంక్షన్ చేస్తే వాళ్ళే. నువ్వు ఉన్నోడా, లేనోడా అదంతా సెకండరీ. జన్మభూమి వాడు ఎవరు టీడీపీయా? ఓకే. ఇక్కడైతే టీడీపీ లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, ఏది లేదు. కాపు నేస్తం వస్తుంది, ఓబీసీ నేస్తం వస్తుంది. నువ్వు అర్హుడివా? అంతే. అర్హుడి డెఫినెట్లీ నీకు అసలు దోకా లేదు. నీకు పథకం వస్తది. సో, చేయూత ఉంది, చేదోడు ఉంది. మరి అన్ని పథకాలు మీకెందుకు ఇస్తున్నారు? ఆడవాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. అది కూడా ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళు ఈ మల్టీ టాస్కర్. ఒక్క దాని మీద కాదు. డిఫరెంట్ వేస్‌లో ప్రతి ఇంటిని సరిదిద్దటం అంటే ఆడవాళ్ళే. ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఆఫీస్ చూసుకోవాలి, అత్తమామని చూసుకోవాలి, తల్లిదండ్రులని చూసుకోవాలి. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే ఒక ఆడవాళ్ళ వల్లే సాధ్యం. సో, వాళ్ళకి ఎంపవర్‌మెంట్ డబ్బులు చేదోడు గానీ, చేయూత గానీ వాళ్ళకిస్తే వాళ్ళకి డబ్బులు మనీ మేనేజ్‌మెంట్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు. సో, దానివల్ల వాళ్ళకే ఎక్కువ ఇచ్చి మీరు చేయండి. ఏదైనా మీరు మీ ఇంటి దగ్గర నుంచే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎలా అంటే ఏదో వంటకాలు చేసి ఇవ్వడము, లేకపోతే క్యాండిల్స్ తయారు చేసి ఇవ్వడము, లేకపోతే మిషన్ కుట్టి ఇవ్వడము. సో, అలాగే చిన్నగా ఎంపవర్‌మెంట్ చేస్తూ వాళ్ళకి చేయి అందిస్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్‌లో మనం చెప్పుకోవాల్సింది తర్వాత ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉంది. సో, 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉంది. సో, ఫీజ్ రియంబర్స్‌మెంట్ ప్రతి దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉన్నారు. దాని తర్వాత విదేశీ విద్య ఉంది. సో, విదేశీ విద్య అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవడానికి లేదు. కానీ అర్హులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు కాదు, 30 లక్షలైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్‌కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఇది వాళ్ళు చదువుకుంటారు. చదువుకొని మన దేశం కానీ మా రాష్ట్రాన్ని ముందు డెవలప్‌మెంట్ అయితది అనే ఉద్దేశంలో ఇంకా ఉంది. ఇంకా ఇండస్ట్రీస్ అంటారా ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 1 ఇయర్‌లో మొత్తం సెటప్ అయింది. మొత్తం ఇంకా మనం నెక్స్ట్ దాంట్లో వెళ్ళేటప్పటికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసిన తర్వాత కూడా ఎవ్వరూ చేయలేదు. కోవిడ్ టైంలో పథకాలు కానీ ఏమి ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో వాలంటరీ సంస్థ తీసుకొని రావడం వల్ల ప్రతి ఇంటికి
పథకాలు వెళ్ళినాయి ప్రతి ఇంటికి. ఆ టైంలో కూడా పథకాలు వెళ్ళినాయి, ఆ టైంలో కూడా రేషన్ వెళ్ళింది, ఆ టైంలో కూడా పెన్షన్ వెళ్ళింది, ప్రతి ఇంటికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కోవిడ్ వస్తుందని, బట్ ఆయన ఐడియాలజీ పెట్టి ఓకే మనం ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు, క్యూల్లో నుంచోవాల్సి వస్తుంది, మనం రేషన్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇప్పుడు ముసలోళ్ళు వెళ్ళలేరు చేయలేరు అని ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని మరి ఈ 2 years 2.5 years అలా వేస్ట్ అయిపోయింది. సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది? సో సైమెంటేషనల్ ఒకటి తర్వాత ఒక స్టెప్ తర్వాత చేస్తారు. సో ఈ కోవిడ్ రావడం వల్ల ఎకానమీగా బాగా అందరం దెబ్బతిన్నాం అందరూ. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల పథకాలు అందడం చేయటం అవన్నీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరు ఊరలేకపోతున్నారు. దేశం అంతా ఆంధ్రప్రదేశ్ని చూపించింది ఆ టైంలో. ఎందుకనంటే పథకాలు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు, ఆ టైంలో ఇవ్వడం చేయటం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మొత్తం సెటప్ చేస్తున్నారు. మరి March 3rd 4th ఇంటర్నేషనల్ సమ్మిట్ ఉంది, మరి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఉంది, దాంట్లో ఇన్వెస్టర్స్ వస్తున్నారు చేస్తున్నారు. ఎడ్యుకేషన్, ఆయనకి నాలెడ్జ్, హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, హీఈస్ అన్ యంగ్స్టార్, హీఈస్ లైక్ ఎవ్రీథింగ్. ఆయన యంగ్స్టర్ అయిబట్టే కదా ఆయనకి ఐడియాలజీస్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. చదువుకొని ఉన్న వాళ్ళకి ఒక ఒక ప్రాబ్లమ్ని ఇస్తే దాన్ని 10 సొల్యూషన్స్ తీస్తారు, ఏ సొల్యూషన్ బెస్ట్ అని. ఒక చదువుకునే వాడికి ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ఒక ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్ వెతికి ఇది చాలు అని అనుకుంటారు. కానీ ఇలా కాదు. ఒక ప్రాబ్లమ్ని, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, దానికి 10 సొల్యూషన్లు ఏంటి, 10 సొల్యూషన్ దేంటి బెస్ట్ సొల్యూషన్, ఏ సొల్యూషన్ చేస్తే ఆ విధంగా ఆలోచించే మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ప్రతి ఒక్క విధంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్ల పాలన చేసిన విధానం ఎవరిది లేదు, ఉండదు కూడా. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఓన్లీ 9 నవరత్నాలు అని చెప్పి వచ్చారు. కానీ దాదాపుగా ఇప్పుడు వరకు 37 ఉన్నాయి మనకి. అన్ని ఎవరికైనా అర్బన్ కానీ రూరల్ కానీ ఏదైనా కూడా 37 పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎవరికి ఏమి అందాలో అన్నీ అందుతానే ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత పరిపాలన కానీ ఏదైనా పారదర్శకం ఉంది, ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా జరుగుతుంది, ప్రజల్లో ఉంటుంది. అది మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఫాతిమా గారు, ఇప్పటి వరకు చూసుకుంటే అసెంబ్లీలో మైనారిటీ ఉమెన్ లేరు. అంటే మిగతా వాటిల్లో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనాలి అని చెప్పి. సో మీరైనా రాగలరు అనుకుంటున్నారా? దేవుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు ఉంటే ఖచ్చితంగా ఐ వుడ్ బీ ద ఫస్ట్ లేడీ మైనారిటీ ఉమెన్ ఇన్ ద అసెంబ్లీ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అవకాశం ఇస్తే. ఎందుకంటే ఉమెన్స్ని చాలా ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దశలో కూడా ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు ప్రతి దాంట్లో కూడా మినిస్టర్లు కానీ లేకపోతే నామినేటెడ్ నాన్ నామినేటెడ్ చైర్మన్ దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్సీల్లో ప్రతి దాంట్లో కూడా మైనారిటీ వాళ్ళు కూడా ఉంటున్నారు, అలాగే ఉమెన్ కూడా ఉంటున్నారు. సో ఈ ఒక 4 ఆస్పెక్ట్స్ తీసుకుంటే ఒక ఉమెన్గా, ఒక మైనారిటీగా, లేకపోతే ఒక ఎడ్యుకేషన్గా, ముస్తఫా కూతురుగా, ఇవి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుచుకొని అధ్యక్ష అనడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ నాన్నగారి క్యాడర్ అంతా ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తుంటారా? అంటే ఇలా మాట్లాడాలమ్మా, ఇదని ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా నేను సలహాలు తీసుకుంటాను కూడా అండి. ఎందుకనంటే నేను రాజకీయంలో కొత్తగా వస్తున్నాను. నాకు నాన్నగారి క్యాడర్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. మా కార్పొరేటర్స్ అందరూ మాకు సపోర్ట్గా ఉంటారు. అమ్మ ఇలా చేద్దామమ్మా అని వాళ్ళు ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కొంచెం ఏదైనా మార్పులు, అంటే ఎడ్యుకేషన్ చదువుకున్నాను కాబట్టి కొంచెం చేంజెస్ చేసుకొని ఇంకా మెరుగ్గా చేసే విధంగా నేను కూడా ఉంటున్నాను. సో మా గుంటూరు నగర ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు అమ్మ నువ్వు నాన్న మాకు 2 కళ్ళు అంటారు. ఖచ్చితంగా అంటున్నారు కూడా. దే ఆర్ హ్యాపీ దట్ నూరమ్మ వస్తుంది, మా బాధలు వింటుంది, మేము ఉన్నాము అని భరోసా ఇస్తుంది నూరమ్మ మాకు అని అంటారు. సో డెఫినెట్లీ వాళ్ళ ఇంటి బిడ్డలాగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ నాయకులు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా ప్రతి అడుగులో కూడా నేను వేసే అడుగులో నాతో పాటు అడుగులు వేస్తున్నారు. అంటే ఇప్పుడు నాన్నగారిని చూస్తున్నారు ఎమ్మెల్యేగా. సో అసలు ఫాతిమా వస్తే అసలు
ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? అండ్ నాన్నగారు చేయలేని పనులు కూడా ఇంకేమైనా చేసి చూపించగలను అన్న ఐడియా మీకు ఏమైనా ఉందా? ఇది వచ్చేసి గుంటూరు ఈస్ట్ వచ్చేసి ఎక్కువగా స్లమ్ ఏరియా, ప్రగతి నగర్ కానీ లేకపోతే ఎల్ఆర్ కాలనీ, ఇవన్నీ స్లమ్ ఏరియా. స్లమ్ ఏరియాస్లో ఏంటంటే మనకి వాళ్ళకి నాలెడ్జ్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. నాలెడ్జ్ అయితే ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి అంతా చేస్తున్నాము. స్లమ్ ఏరియాలో వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావాలి. జగనన్న ఇల్లులు కడుతున్నారు, కట్టిన వాళ్ళు ఆ ఇంట్లో షిఫ్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా సమాజంలో మేము కూడా ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళు ఒక వర్గం లాగా, వాళ్ళు ఒక ఇదిగా ఉంటారు. అలా కాకుండా మనతో పాటు కూడా వాళ్ళు ఉండాలి, చేయాలి. అలాగే వాళ్ళకి ఏంటంటే మాది వచ్చేసి అంత లో లెవెల్ వాటర్ ఫ్లోయేజ్ ఫ్రమ్ 2 టౌన్ నుంచి 1 టౌన్ వరకు సూయేజ్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ డ్రైన్ సిస్టమ్ అదంతా అండర్ యూజిడి లైన్స్ గురించి దాని అంతా డెవలప్మెంట్. లాస్ట్ ఇయర్ 2014 నుంచి 19 వరకు యూజిడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి 600 కోట్లు కేటాయించారు సెంట్రల్ వాళ్ళు. కేటాయిస్తే ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ₹1 కూడా డెవలప్మెంట్ దానికి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టక ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం దానివల్ల. ఎందుకనంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 45 ఇయర్స్ బిఫోర్ కట్టినవి. ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం. వాళ్ళు తీసుకొని వచ్చిన 600 కోట్లు ₹1 కూడా ఇక్కడ కట్టకుండా అవుట్స్కర్ట్స్లో లేఅవుట్స్ వేసి అది చేసి ఫొటోస్ పెట్టి ఇచ్చేసి మేము చేసేసాం అని అంటారు. బట్ నథింగ్ హ్యావ్ బీన్ డన్. అసలు వర్క్ ఇప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మేము తీసుకెళ్ళాము దృష్టి అన్న 250 కోట్లు కేటాయించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి కేటాయించారు. దాన్ని కూడా అమల్లో ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే స్టేడియం ఉంది, బ్రహ్మానంద స్టేడియం, దాన్ని కూడా డెవలప్ చేసి చూయించాలి. అంటే శాప్ కింద ఉంది, అది శాప్ ఫండింగ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, చేయాలి. సో దానికోసం ఏంటంటే అంత సైమల్టేనియస్లీ ఖచ్చితంగా అది కంప్లీట్. నా హయాంలో నేను అనుకునేది ఏంటంటే నేను ఒక అథ్లెటిక్ని, నేను స్పోర్ట్స్లో ఉన్నాను. నేను షార్ట్ పుట్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్ని, నేను త్రో బాల్ ప్లేయర్ని. సో నాకు కూడా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ఉండాలి, అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి ఖచ్చితంగా, చదువు ఒక్కటే కాదు అనే ఇది నా మోటో. సో ఆ స్టేడియంని డెవలప్ చేసి ప్రతి ఒక్కటి అక్కడ ఉండాలి, చేయాలి. ప్రతి ఒక్క గేమ్ కానీ ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఉండాలి, చేయాలి. అందరు యూటిలైజ్ చేయాలి. మా గుంటూరు నగర ప్రజలందరికీ అవైలబిలిటీ అంతా ఉండాలని నేను కోరుకున్నాను. అదేవిధంగా చేస్తాను కూడా. ఏ సమస్య ఉన్నా కూడా నాన్నతో పాటు గుంటూరుకి నేను చెప్పింది ఏంటంటే మేమిద్దరం ఎప్పుడూ ఉంటాము అని చెప్తాను. నాన్నైనా నేనైనా, నాన్న ఎమ్మెల్యే అయినా నేను ఉంటాను, నేను ఎమ్మెల్యే అయినా నాన్న ఉంటారు. సీఎం గారిలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అండ్ సీఎం గాను ఒక వ్యక్తిగా కూడా మీరున్నే ఏళ్ళగా ఆయన్ని కలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి ఆయనలో బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చింది? హీ ఆల్వేస్ రికగ్నైజ్ ఎ పర్సన్. ఇప్పుడు ఒక పేరుతో ఒక ప్రస్తావన చేస్తే చాలా హ్యాపీ. అంత పెద్ద స్థాయిలో ఉండి దాదాపుగా 175 కాన్స్టిట్యూషన్స్ ఉండి కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్కళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. కానీ హీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెమరీ పవర్. తండ్రికి తగ్గ తనయుడు అని చాలా తక్కువ టైంలోనే తెచ్చుకున్నారు. ఇంకా మీరు చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలోనే ఆయన ఊహించలేదు, ఇలా చేస్తానని ఊహించలేదు. బట్ మార్పు చేసి చూపించారు. నాన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి 2 అడుగులు 10 అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ద డైనమిక్ పర్సన్. దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ కెన్ బీట్ హిమ్. నా దృష్టిలో అయితే నో అదర్ పర్సన్ కెన్ బీట్ హిమ్ అండ్ నో అదర్ పర్సన్ కెన్ బీ కంపేర్డ్ విత్ హిమ్. ఎందుకంటే ఆయన చేసే పరిపాలన, ఆయన చేసే ఇది ఎవరు చేయలేరు. నో వన్ కెన్ గెట్ సమ్ దీస్ ఐడియాస్ అన్నీ రాలేవు. ఐడియాస్ అనేవి చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే మంచితనమే. తండ్రికి తగ్గ తనయుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతే ప్రజల్లో ఉండి ప్రజల్లోనే మమేకమై ఆయన పథకాలు తీసుకొని వచ్చి 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ తీసుకొని వచ్చారు, చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజలకు ఎంత వెరీ ఉపయోగపడుతుంది. అప్పుడు హార్ట్ సర్జరీస్ చేయించారు, అంతా చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెల్త్ గురించి కూడా మీరు చూడొచ్చు.
హెల్త్ గురించి చూస్తే దాదాపుగా 3,000 చిల్లర ఇవి అన్నీ ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. మీరు ఏది కావాలంటే ఈ దేశంలో ఎక్కడైనా చూసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, ఒకవేళ ఆరోగ్యశ్రీలో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. సో పబ్లిక్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఇంకా పబ్లిక్ అండ్ గవర్నమెంట్ చాలా మంచి రిలేషన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మా మారుమూల ప్రాంతాలకు కూడా పథకాలు వెళ్తుంది. మీరు చూడొచ్చు, మారుమూల అరకు అన్ని చోట ఎస్సీ ఎస్టీ ఉన్నవాళ్ళు. ముందైతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని. బీసీలోనే దాదాపుగా 53 సబ్ డివిజన్ క్యాస్ట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ చైర్మన్ పదవులు ఇవ్వడం, దాంట్లో ఎక్కువ శాతంగా ఏమో ఉమెన్స్కి ఇవ్వడం చేయటం అనేది ఎవరు చేయలేదు, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదంతా మార్పు. బలిజ సంఘం అని అన్ని సంఘాలని తీసుకొని వచ్చి బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు వీళ్ళు, బ్యాక్ బోన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించారు. అదేమి చూయించుకోవడానికో చేయడానికో కాదు, ఎప్పటి నుంచో ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఒక సిస్టమేటిక్ వేలో పోదాం అనేటప్పటికి కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మా ప్రభుత్వం అంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతూనే ఉంది. దాని తర్వాత ఇలాగ చైర్మన్స్ ఇవ్వడము చేయటం, మెంబర్స్ ఇవ్వడము చేయటం అని చేశారు. సో ఎవరెవరు బ్యాక్వర్డ్ ఉన్నారు వాళ్ళని కూడా పెంపొందించి చేశారు. ఇప్పుడు ఓసీల్లో కూడా ఉన్న వాళ్ళ దాంట్లో కూడా మీరు చూడొచ్చు, ఉద్యోగస్తులకి నిన్న జీవో రిలీజ్ అయింది. ఉద్యోగస్తులకి ఒక 34 ఇయర్స్ ఉన్న ఏజ్ లిమిట్ని 39 ఇయర్స్కి పెంచారు. మరి ఓసీ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న చిన్న క్యాస్ట్ దగ్గర నుంచి రిలీజియన్ ప్రతి ఒక్కళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఏం అవసరం, నేను ఏం చేస్తే మంచిది వాళ్ళకని ఆలోచించి ఖచ్చితంగా చేస్తున్నారు. ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, అలాగే ఓబీసీ నేస్తం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎవరికి అందరి పథకాలు మాత్రం దాదాపుగా 8-9 లక్షలు ఖచ్చితంగా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి అనుకో. అందుకే ఈ పథకాల వల్లే సీఎం జగన్ అందరూ కూడా ఆయన్ని తమ ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. ఖచ్చితంగా భావిస్తారు. ఎంతమంది పిల్లలున్నా కూడా నా పెద్ద కొడుకు జగన్ అనే చెప్పుకుంటున్నారు. పెన్షన్ వస్తుంది, ముందు పెన్షన్ 1000 రూపాయలు, 1000 రూపాయలు ఆ టైంలో సరిపో ఉండొచ్చు, ఈ టైంలో సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇయర్లీ 250 రూపీస్ నేను పెంచుతానని చెప్పారు. ఆ మాటే పెంచుతా వచ్చారు. వాళ్ళ మెడిసిన్స్కో లేకపోతే వాళ్ళ రెంటల్కో వాళ్ళకో పనికి వస్తుంది. సో అలా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా పనికి వస్తుంది. సో మళ్ళీ ఇంకోటి, మెడిసిన్స్ కొనుక్కోకుండా చేయకుండా అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టారు. సో అది ఇంకా అసలు ఆయన తెచ్చిన మార్పులో అదొక బెస్ట్ మార్పు అనుకోవచ్చు. ప్రజలు ఇంత బాగా ఆయన్ని ఓన్ చేసుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ఈ రాష్ట్రం అంతా పాడైపోతుంది, అందరూ సోమరిపోతుల్లో తయారైపోతున్నారని కూడా మాట్లాడుతున్నారు. పథకాల ద్వారా సోమరిపోతులు అవుతున్నారు అన్నారు, కానీ మేము ఇది డెవలప్మెంట్ అని అంటున్నాము. మరి వాళ్ళ ఇంటికి ఇచ్చి డబ్బులు ఇచ్చి 18,500 ఇస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎంపవర్మెంట్గా చేంజ్ చేసుకున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో సోమరిపోతుతనం అనేది ఎక్కడ లేదు. ప్రజలు వర్క్ చేస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 ఇచ్చినప్పుడు వాళ్ళు దేనికో దానికి వాళ్ళ ఆటో రిపేర్లకో దానికో యూటిలైజ్ చేస్తున్నారు. సో ఏదో విధంగా హెల్ప్ చేయడం తప్ప దాన్ని వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుదాలన్నీ మేము చూపించాము, కానీ ఈ ప్రభుత్వంలో చూపించడానికి లేదు, ఏం లేదు. అందుకే ఇప్పుడు పొత్తులు పెట్టుకొని వచ్చి ఈసారి ఎలా అయినా కానీ దింపాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తారు, సింగిల్ గానే గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. సో ఏంటి ఫాతిమా గారు, ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి? ప్రజాసేవ చేయడం. ఎమ్మెల్యే ముస్తఫా గారు లాగే నేను కూడా తండ్రికి తగ్గ తనయురాలని అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అలాగే ఉంటారు. గుంటూరు ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటాను, గుంటూరు ప్రజలందరికీ ఒక ఇంటి బిడ్డలా ఉంటానని నేను కోరుకుంటున్నాను. సో అంటే మనం ఎదుగుతుంటే చాలా చోట్ల కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది మాటలు కూడా. సో అలాగే ఎంతో కొంత నాన్నగారి మీద కొంచెం యాంటీ కానీ లేకపోతే కొన్ని రూమర్స్ కానీ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి మాకు. అలాగే ప్రజలు కూడా మా వెంట ఉంటున్నారు. ముస్తఫా ఉంటేనే గుంటూరు ఈస్ట్ ఎప్పటికీ మేము అందరం చల్లగా ఉండొచ్చు అని కోరుకుంటారు. ముస్తఫా గారు ఉంటేనే మాకు అన్ని పథకాలు అనేది కాదు, కానీ ముస్తఫా మా ఇంటి బిడ్డలా ఉంటాడు. అందుకోసం ముస్తఫా కూతురు కూడా మా ఇంటి బిడ్డలా ఉంటుంది. ఎవరైనా అదే కోరుకుంటారు ప్రజలు. ఓటు వేసినప్పుడు, ఓటు వేసిన తర్వాత 5 సంవత్సరాలు అనేది కనిపించటం వేరు. నాన్న ప్రతిరోజు ప్రజల్లోనే మార్నింగ్
మార్నింగ్ టైమ్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు తీరుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రజలకు కావాలి, అలాగే నాయకుడికి కూడా కావాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మాకు ఉంటాయని మేము మీ కోరుకుంటున్నాం. మాటల్లో తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత అభిమానం. ఒకానొక టైంలో నాన్నగారికి వేరే పార్టీ నుంచి కొన్ని ప్రలోభాలు వచ్చినా కూడా మీరు గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడారంట. అవును, మేము నాన్నగారు చెప్పాను కదా, విలువలకి అలాగే మాట ఇస్తే మాట తప్పని వెలిసి అలాగే నీతి న్యాయం నిజాయితీ ఉన్న వ్యక్తి మా నాన్నగారు. ఆ టైంలో మాకు ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. వెంటే మా చివరి క్షణం వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం. సో ఫాతిమా గారు, మీరు అనుకున్నట్లుగా ఇందాక నుంచి చాలా సందర్భాలు అన్నారు ప్రజాసేవ చేయాలి నాన్నతో పాటు. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఇంట్లో ఒక రాజకీయాన్ని చూస్తూ పెరిగారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు మీరు 4వ క్లాస్ చదివేటప్పుడు నేను రాజకీయాలు చూశాను తిరిగాను అంటున్నారండి. ఇప్పటికీ కూడా స్టిల్ మీ ఇంట్లో రాజకీయం ఉంది. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి మీరు గమనించినటువంటి తేడాలు ఎలా ఉంది ఇప్పుడు? చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే ముందు రాజకీయాలు ఏంటంటే, సో ఇట్స్ ఎ సాఫ్ట్ కార్నర్. మేబీ కుట్రలు కుతంత్రాలు అప్పుడున్నా కూడా బయటపడేవి కాదు, చేసేవి కాదు. ఇప్పుడైతే అన్ని రాజకీయాలు చేంజ్ అయినాయి. ఒకళ్ళు ఒక ఎత్తు వేస్తే దాని పై ఎత్తు వేయకపోతే విల్ బీ ఇన్ లూజ్, మనం కిందే ఉండిపోతాము. వేస్తే మళ్ళీ అదొక కాంట్రవర్సీ. సో అలా కాకుండా న్యూట్రల్గా ఉండి చేసుకొని ప్రజలకి మనం సేవ చేస్తాము, ప్రజలకి మనం అందుబాటులో ఉంటాం అనేది ఆలోచించుకొని చేస్తే రాజకీయం ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఫాతిమా గారు ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వంలో యాక్టివ్గా తిరుగుతున్నారు. సో అందరితో కూడా మమేకం అవుతున్నారు, సమస్యల్ని దగ్గరుండి మరీ చూస్తున్నారు. సో మీకంటూ ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది. నేను ఒక పదవిలోకి వస్తే ఇది చేస్తాను, ఇది చెయ్యాలి అని మీకు ఒక థింకింగ్ అయితే ఉంది ఇప్పుడు. సో ఫైనల్లీ మీరు మీ నియోజకవర్గం ప్రజలకి, అంటే నాన్నగారి నియోజకవర్గం ప్రజలకైతే ఏంటి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి కానీ మా గుంటూరు నగర ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, ఎవరు మీకు మంచి పరిపాలన ఇచ్చారు, ఎవరు మీరు ఆలోచించుకోవచ్చు, మీరు చూడొచ్చు పథకాల ద్వారా కానీ, లేకపోతే ఆయన సంక్షేమం మీరు అంటే లైక్ ఉన్న దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ కానీ వాళ్ళు అండర్ ఉండడం వల్ల మనకి క్రైమ్ రేట్ కూడా తగ్గింది, మీరు చూడొచ్చు. సో ఎవరి పరిపాలన బాగుంది అనేది డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా పెట్టుకొని, ఎవరి పరిపాలన ఇంకా ఉంటే మన జీవితాలు బాగుపడతాయని ఆలోచించుకొని ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే ప్రజలందరూ అంటున్నారు, ఖచ్చితంగా అదే అయింది. సో చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు ఈసారి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలి, తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని చెప్పేసి. సో మేము కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మీరు అనుకున్నట్లుగానే ప్రజాసేవ చేయాలి, మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.